అందరికీ నమస్కారం. బీఆర్టీయూ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ తరపున ఈరోజు చలో వరంగల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్మిక ఉద్యోగులకు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, జీతాల పెరుగుదల లాంటి కార్యక్రమాలు చేపట్టింది. అందుకని ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులందరూ కూడా వరంగల్లో 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభలకి పెద్ద ఎత్తున హాజరు కావాలని ఉత్సాహంతో ఉన్నారు. ఆ ఉత్సాహాన్ని మేము అంతా కూడా పోగేసి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకురావడానికి వరంగల్ తీసుకెళ్ళడానికి సన్నద్ధమైనాం. ఇటీవల కాలంలో అమాలు యూనియను, ఆటో యూనియను అసంఘటిత రంగం అయినప్పటికీ, చాలా తక్కువ వేతనాలతో ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా వరంగల్లో సభ జయప్రదం కావాలని చెప్పేసి పార్టీ నిధికి శక్తి మేరకు సహకరించడం అనేది జరిగింది. ఈరోజు హైదరాబాదులోను వివిధ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రతి పరిశ్రమలో ఉన్న కార్మికులకి ఈ రజతోత్సవ సభల ప్రత్యేకతల్ని బీఆర్టీయూ కరపత్రాలు వేసి తెలియజేస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది. కార్మికులు స్వయాన వాళ్లకు సొంత వెహికల్స్ పెట్టుకొని మేము సభకు వస్తాం వరంగల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సభ బ్రహ్మాండంగా జయప్రదం అవుద్ది. మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మిక ఉద్యోగ వర్గాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ ముందస్తుగానే వెహికల్స్ మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభల్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున తరలాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్. ఈరోజు ఇప్పుడే మీ ముందు పోస్టర్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది రావుల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో. వరంగల్ సభను జయప్రదం చేయాలని చెప్పేసి కార్మిక ఉద్యోగ వర్గంలో గత నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. బీఆర్ఎస్ పాలన మళ్ళీ రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి కార్మిక ఉద్యోగులంతా భావిస్తున్న తరుణంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాల్లో అడుగుడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్మిక ఉద్యోగ వర్గం అంతా ఎదురు చూస్తున్నారు. సొంతంగా ఖర్చు పెట్టుకొని, సొంతంగా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా సభను జయప్రదం చేయడానికి, కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి యావత్ కార్మిక వర్గం ఎదురు చూస్తున్నది. చాలా విశేషమైనటువంటి స్పందన ఉన్నది. ఫ్యాక్టరీల కార్మికులు కానీ, అదేవిధంగా అసంఘటిత కార్మికులు కానీ, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ, పబ్లిక్ సెక్టారు, డిఫెన్స్ తదితర అన్ని రంగాల్లో ఉన్న కార్మికులు విశేషమైన స్పందనతోటి ఈ సభలు, సిల్వర్ జూబ్లీ సభలు విజయవంతం చేయడానికి ముమ్మరంగా ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా చాలా ప్లాన్గా, జాగ్రత్తగా రావాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇస్తున్నాం. సమయానికి రావాలి, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, మీ ట్రాన్స్పోర్ట్ మీరు జాగ్రత్తగా చూసుకొని రావాలని చెప్పేసి బీఆర్టీయూగా మేము సూచనలు చేస్తున్నాం. మేమందరం పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసం పనిచేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత బలోపేతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోస్టర్ ఇనాగ్రేషన్ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం. లక్షలాది మందిగా ఈ సభకు వస్తారు. గత ఉద్యమ సందర్భంగా వరంగల్ సభ అంటేనే అప్పుడు సింహగర్జన పెడితే ఏదైతే లక్షలాది మంది వచ్చి ఆ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిపోయినట్టుగా డిక్లరేషన్ చేసుకున్నారో, ఈరోజు ఈ 27వ తారీఖు జరిగేటువంటి సభలో కేసీఆర్ గారు మాట్లాడే అనేక అంశాలు ప్రజల సమస్యలు మాట్లాడతారనే ఉద్దేశంతో కార్మిక వర్గం కూడా ఈ కాంగ్రెస్ పాలన ఇక మాకొద్దు, ఈ సభ ద్వారానే మేము మా మద్దతు తెలుపుతామని చెప్పి లక్షలాది మంది తరలి రాబోతున్నారు, వస్తారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఎన్ని రంగాలకు ఇబ్బంది పెట్టిందో
ఆ ప్రజలే ఈ సభను విజయవంతం చేస్తున్న కార్మిక వర్గం నాయకులుగా మేము మా వాళ్ళగా మేము చెప్తున్నాం. కానీ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఈ కాంగ్రెస్ పాలన మాకొద్దు, కేసీఆర్ గారే ముద్దు అనే పద్ధతుల కార్మిక వర్గం అంతా చూస్తుంది. అలానే అదే నినాదం మేము కింది స్థాయిలో అన్ని రంగాల కార్మికులకు చెప్పినాం. రేపు ఆటో రంగం తరపు నుంచి కూడా లక్షలాది మంది అందుబాటులో ఉన్న చుట్టుపక్కల జిల్లాల వాళ్ళు స్వయాన వాళ్ళే ప్రజల్ని రవాణా చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. కాబట్టి ఏదేమైనా ఈ సభ ఇది ప్రజల సభగా భావిస్తున్నారు. కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున తరలి వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పేరు దాన కర్ణాచారి, నేను బీడీఎల్ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుని, అదేవిధంగా బీఆర్టీయూ ఉపాధ్యక్షుని. ఈరోజు బీఆర్టీయూ తరఫున చెలో కార్మిక వరంగల్ చెలో అని చెప్పి ఇలా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మా అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ సెక్టార్సు అందరూ కార్మికులు ఇలా కార్మికుల పక్షపాతి కేసీఆర్ గారు ఈ చెలో వరంగల్ అనే సభను రజోత్సవ సభను నిర్వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్క కార్మికులు ఆ రోజు సండే సెలవు దినం కాబట్టి అందరూ హాజరై ఆ సభను విజయవంతం చేయాలి. అందరు ఎదురు చూస్తారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో, అదేవిధంగా కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురుస్తున్న ఇలా మన దేశమే కాదు మొత్తం యావత్ ప్రపంచంలో కూడా ఈ సభ గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి కార్మికులందరూ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ బీడీఎల్, బీహెచ్ఎల్, హెచ్ఏఎల్, ఈసీఎల్, మిదాని అన్ని కంపెనీలు పబ్లిక్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో అందరు కార్మికులందరూ వాళ్ళ స్వదాగా వాళ్ళు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను బీఆర్టీ తరఫున కోరుతున్నాను. జై తెలంగాణ.